ఉప పాండవులంతా చనిపోయారని పాండవులకు తెలిసింది కదా! మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఒకవైపు ద్రౌపదిని పాండవ శిబిరాల దగ్గరికి తీసుకురమ్మని ధర్మరాజు దృష్టద్యుమ్నుడి రథసారథిని పంపించాడు కదా! అతడితో పాటు నకులుడు కూడా వెళ్ళాడనమాట. ద్రౌపదికి ఏదో ఒక తోడు ఉండాలి కదా అని నకులుడు కూడా వెళ్ళాడు. పాండవ శిబిరాలకి పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి చాలా త్వరగా వచ్చారు. వచ్చి చూస్తే ధర్మరాజు అక్కడ చూస్తున్నాడు. అర్జునుడు, సహదేవుడు, భీముడు అక్కడ చూస్తే ఉప పాండవుల శరీరాలు, శిఖండి, దృష్టద్యుమ్నుడి శరీరాలు, ఇంకా మిగిలిన ఎంతోమంది వేల శరీరాలు అలా కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయన్నమాట. శిఖండినైతే సగానికి చీల్చేస్తాడు అశ్వత్థామ. అలా 2 భాగాలుగా పడిపోయి ఉంటుంది. అదంతా చూసి కుప్పగూలిపోతాడు ధర్మరాజు. అయ్యో, ఎందుకేనా యుద్ధం జరిగింది? నేను అసలు ఎందుకు నిన్న ఇక్కడ లేకుండా పోయాను? కృష్ణ, ఎందుకు నన్ను తీసుకువెళ్ళావు? చాలా బాధపడుతూ ఉంటాడు. భీముడికి ఫస్ట్ బాధతో కూడిన కోపం, ఎంత దారుణం జరిగింది. అది యాక్చువల్గా యుద్ధం అయిపోయింది. పైగా రాత్రిపూట అందరూ పడుకున్నారు. ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటన్నిటినీ అతిక్రమించి మోసంగా ఈ ఘోరాన్ని చేశారు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు.